హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నాను. 10 నిమిషాలలో రెడీ అయ్యే వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, వంకాయలను అయితే తీసుకున్నాను. ఇలా వంకాయలను అయితే కట్ చేసుకొని ఇలా వాటర్లోనే అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజులను అయితే ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కరికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతి కూర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఆయిల్లోనే మగ్గించుకుందాము. ఇప్పుడు ఈ మగ్గేలోపు పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే సగం మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పచ్చిమిర్చి అన్నది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ కూడా రెడీ అయిందండి. వంకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఒక్కసారి కలిపేసుకొని 10 నిమిషాల్లో వంకాయ రెడీ అయితే వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయింది. మీకు కూడా నచ్చితే ఇలా ఒక్కసారి వేసుకోండి. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.